గ్రేటర్ హైదరాబాద్లో పాలన గాడి తప్పింది. కమిషనర్ లేకపోవడంతో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై చెత్త పేరుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు సిబ్బంది సర్వేలో ఉండటంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. జీహెచ్ఎంసీలో పాలన ముందుకు సాగడం లేదు. బల్దియా కమిషనర్ ఇలంబర్తి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్ గా వెళ్లి 20 రోజులవుతుంది. ఇదే టైంలో గ్రేటర్లో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. బల్దియాలోని ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది దానిపైనే ఫోకస్ పెట్టారు. ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకపోవడంతో సర్కిల్, జోనల్ స్థాయిలో పనులు జరగడం లేదు. కమిషనర్ లేకపోవడంతో ఇటీవల బదిలీ అయిన ఆఫీసర్లు రిలీవ్ కాలేదు. మరోవైపు ఇక్కడికి ట్రాన్స్ఫర్ పై వచ్చిన వారికి ఛాంబర్లు కేటాయించలేదు. దీంతో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. కమిషనర్ లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ లో మెయింటెనెన్స్ పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ పనులకు సంబంధించి జోనల్ కమిషనర్ల నుంచి మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ కి ఫైల్స్ వస్తాయి. సీఈ పరిశీలించిన తర్వాత వాటిని కమిషనర్ అప్రూవ్ చేస్తారు. ప్రస్తుతం అవి పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు నాలాల పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వీధుల్లో చెత్త పేరుకుపోయింది. కమిషనర్ ఇలంబర్తి ఉన్నప్పుడు రోజు ఉదయం ఫీల్డ్ విజిట్ చేసి శానిటైజేషన్ తీరును పరిశీలించేవారు. పర్యవేక్షణ లేకపోవడంతో జీహెచ్ఎంసీలో శానిటేషన్ అస్తవ్యస్తంగా తయారైంది. స్వీపింగ్ మెషిన్లు పెద్దగా రోడ్లపై తిరగడం లేదు. జీహెచ్ఎంసీలో మెజారిటీ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. అధికారులు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియటం లేదు. అడిషనల్ కమిషనర్ల నుంచి మొదలు పెడితే సర్కిల్ స్థాయిలో పనిచేసే వారికి వరకు సక్రమంగా పనులు చేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 12 రోజుల కింద సర్వే ప్రారంభం కాగా వారం కింద కొంతమంది అధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారులు సర్వే పేరు చెబుతూ అందుబాటులో ఉండటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మధ్యాహ్నం ఆఫీసులకు వచ్చి ఆ తర్వాత సర్వేకి వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాలను నామమాత్రంగా పరిశీలించి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రోజు 2 లక్షల కుటుంబాల సర్వే జరగాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 1.5 లక్ష కూడా జరగడం లేదు. బల్దియా సిబ్బందిని మొత్తం కుటుంబం సర్వే కోసం వినియోగిస్తూ ఉండటంతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది. గత ఏడాది నవంబర్లో 50 కోట్ల వరకు వసూలు అయింది. ఈ ఏడాది ఈ నెలలో మరో 10 రోజులు మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు 12 కోట్లు మాత్రమే వచ్చాయి. ట్యాక్స్ విభాగంలోని 343 మంది బిల్ కలెక్టర్లు, 140 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సర్వే డ్యూటీలోనే ఉన్నారు. బల్దియా ట్యాక్సులపైనే ఎక్కువగా ఆధారపడింది. ప్రస్తుతం జీతాలు, పెన్షన్లకు దాదాపు 150 కోట్లు అవసరం. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు తగ్గడంతో మొన్నటి వరకు 1వ తేదీన జీతాలు అందించిన బల్దియాకు వచ్చే నెలలో జీతాలు ఇవ్వడం కష్టం కానుంది. బల్దియాలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల వరకు ప్రమోషన్లు నిలిచిపోయాయి. ఆమ్రపాలి ఉన్న టైంలో పదోన్నతుల ఫైల్ రెడీ అయింది. ఆమె ఏపీకి వెళ్లడంతో ఇలంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆయన ఎన్నికల డ్యూటీకి వెళ్లారు. వారం కింద ప్రభుత్వం ఇలంబర్తిని పూర్తిస్థాయి కమిషనర్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆయన ఇంకా జార్ఖండ్లోనే ఉండటంతో ప్రమోషన్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. చాలా ఫైల్స్ కమిషనర్ రాక కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆయన వస్తేనే జీహెచ్ఎంసీలో పాలన గాడిన పడే అవకాశాలు ఉన్నాయి.